హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు విశాఖ వ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. చూస్తున్నారు కదా పుదీనా. మనం బయట నుంచి పుదీనా తెచ్చుకుంటే ఎంత ఫ్రెష్‌గా ఉంటుందో కదా! అందులో ఇది నాటు పుదీనా అండి. చాలా మంచి స్మెల్ వస్తుందనమాట. ఇది నాటుదాం అనుకుంటున్నాను. పుదీనా ఇలాగా కొమ్మలతోనే ఎలాగా ఇంట్లో పెంచుకోవచ్చనేది ఈరోజు వీడియోలో చూద్దాము. అలాగే ఇది త్వరగా పెరగడానికి మనం బయట నుంచి కెమికల్స్ వేయకుండా అంటే మందులవి సెపరేట్‌గా వేయకుండా ఇంట్లో ఉన్న ఫెర్టిలైజర్ ఏం వాడితే ఇది ఇంత బాగా గ్రో అవుతుందనేది చూపిస్తాను. చక్కగా ఇంట్లో అందరూ మనం కొత్తిమీర, పుదీనా ఇలాంటివన్నీ తెచ్చుకుంటాం కదండీ! ఇలాంటివి నాటుకుంటే మనం బయట ఎక్కువగా కొనకుండా ఇంట్లో పండించుకోవచ్చు. ఆల్రెడీ నేను పుదీనా హార్వెస్ట్ చేసింది కూడా మీకు షార్ట్ వీడియో ఒకటి పోస్ట్ చేశాను కదా! మళ్ళీ అదొస్తుంది నాకు. మళ్ళీ ఇది కూడా నాటుదాం అనుకుంటున్నాను. ఎలా నాటుతాను ఏంటనేది చూసేయండి. అలాగే పుదీనా బాగా పెరగడానికి నేనేం ఫెర్టిలైజర్స్ ఇస్తున్నాను, ఇంట్లో ఆర్గానిక్‌గా చేసుకున్నవి ఏమిస్తున్నాననేది కూడా చూపిస్తాను. ఇలా పుదీనా మనకి కట్టొచ్చింది కదండీ! దీంట్లోంచి తీసుకొని మంచి ఆకంతా కూడా తీసేస్తున్నాను. మనం నాటుకోవాలి అన్నప్పుడు ఈ చివరి కొమ్మ ఇరవకుండా పైనున్న చిగురుంచేసుకొని ఇలా మిగిలిన ఆకులన్నీ తీసేసుకోవాలి. ఇవి మనకు అవసరం లేదు. నార్మల్‌గా మనం ఇంట్లో వాడుకుంటాం కదా! వాటికి ఉపయోగపడుతుంది. నాటుకోవాలంటే మాత్రం పైన ఇలాగా కాస్త చిగురుంచుకోవాలండి. లేదంటే మొక్క చిగురు రావడానికి ఇబ్బంది పడుతుంది. అందులో కొన్ని చూసారా? బాగా లేతగా ఉన్నాయి. ఈ కట్టలో మనకి ఎలాంటి కొమ్మలైతే వస్తాయంటే, బాగా సన్నగా ఇలా ఉన్నాయి కదండీ! ఇవంత బాగా బతకవు. ఇవి చూసారా? కొంచెం ముదురుగా అనిపిస్తున్నాయి. ఇలాంటివి నాటుకుంటే బాగా వస్తాయి. ఇగో చూడండి ఇవి లావుగా ఉన్నాయి కదా! ఇలాంటివన్నీ ఏరి తీసుకుంటున్నాను నేను. వీటిని మాత్రం తీసుకొని వీటికున్న చిగుర్లు పాడు చేయకుండా జాగ్రత్తగా మిగిలిన ఆకు కట్ చేసుకున్నామనుకోండి, ఇవి నాటుకోవచ్చు. ఇలా సన్నగా ఉన్నయితే ఎక్కువగా రావు. బతకవనమాట మనం నాటినా కూడా. కొంచెం లావుగా ఉన్నయి ఏరి తీసుకుంటే వేసుకోవడానికి బావుంటుంది. చూడండి వీటిలో ఇవి కొంచెం పెద్దవి ముదురు కొమ్మలు. ఈ కొమ్మల్ని ఈజీగా నాటుకోవచ్చు మనం. నాకింతవరకు చాలండి. మిగిలినంత నేను కర్రీస్‌లో వాడడానికి వేసేస్తాను. అది కూడా చక్కగా బాక్స్‌లో స్టోర్ చేసుకుంటాను నీట్‌గా క్లీన్ చేసుకొని. ఇదైతే మనం నాటుకున్నాము. లావు లావు కొమ్మలన్నీ తీశాను. అంటే ముదురు కొమ్మలన్నీ తీసుకున్నాననమాట. ఇలా తీసిన తర్వాత వీటికున్న చివర్లుంచేసి ఈ ఆకులేవైతే ఉన్నాయో ఇవి మాత్రం తీసేసుకుంటున్నానండి. ఇవి మనం పెట్టినా కూడా పండిపోయి రాలిపోతాయి. వేస్ట్ అనమాట. అందుకని మనం ఎలాగో ఇంట్లో వాడుకుంటాం కాబట్టి ఇలా చివర్లుంచేసి తీసుకుంటున్నాను. ఈ కొమ్మలన్నీ పక్కకిలా పెట్టుకుందాం. నాటు పుదీనా అండి చాలా బావుంటుంది స్మెల్ అయితే. మామూలు హైబ్రిడ్ పుదీనా కంటే కూడా. మీకు ఆకు కూడా తేడా తెలిసిపోతుంది కదా! ఇదేంటంటే వాటర్ ఎక్కువ పెట్టేసరికి ఏపుగా ఎదిగిన మొక్కలనమాట. ఆ స్మెల్లే మనకి తెలుస్తుంది. ఇలాంటిది నాటుకుంటే ఇంటి దగ్గర బాగా వస్తాయి. కొంచెం మనకి ఫాస్ట్‌గా పెరుగుతుందనమాట నాటుది. ఇలాగ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ఇలా తీసుకున్న పుదీనా కొమ్మలున్నాయి కదండీ! ఇవి ఇలాగా వెంటనే నాటేయకుండా ఇప్పుడు సమ్మర్ కదా! వెంటనే నాటినా కూడా ఇవి బతకవండి. పాడైపోతాయి. వాడిపోతాయి. అందుకని నేనైతే కొన్ని చల్లగా ఉన్న వాటర్ తీసుకున్నాను. ఫ్రిడ్జ్‌లో వాటర్ అయినా పర్వాలేదు. వాటిని కొంచెం ఇలాగా పెట్టేసి ఉంచుకున్నామనుకోండి, ఈవినింగ్ టైమ్‌లో నాటుకుంటే మొక్క అనేది చక్కగా మట్టిలో నాటుకుంటుంది త్వరగా. ఇదొక చిన్న టిప్ అనమాట. ఇలా చాలామంది డైరెక్ట్‌గా తీసుకెళ్ళేసి మట్టిలో పెట్టేస్తూ ఉంటారు గానీ అవి రావండి. కాసేపు నీళ్లలో ఉంచేసి తర్వాత పెడితే చక్కగా వస్తాయి. ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది. నేనైతే ఇలా ఉంచేసి ఈవినింగ్ నాటుతాను. ఇప్పుడైతే నాటను వీటిని. ఎండలో నాటినా కూడా వేస్ట్ అండి. ఇక్కడ కప్పులో నిలవట్లేదని గ్లాస్‌లో పెట్టి ఉంచుతున్నాను. ఇవి చూసారా మనం తీసేసరికి వాడిపోతున్నాయి. ఇందాక చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. ఇప్పుడు వాడిపోతున్నాయి. అందుకే ఇలాగా వాటర్‌లో పెట్టేసి పక్కకు పెట్టేస్తున్నాను. ఈవినింగ్ టైమ్ నాటినప్పుడు చూపిస్తాను. ఇక సాయంత్రం అయితే నేను పుదీనాని నాటుకుందాం అనుకుంటున్నానండి. ఇలాగ కుండీలో ఒక ఊస తీసుకొని చిన్న చిన్న రంధ్రాలు పెట్టేసుకొని దాంట్లో ఆ కొమ్మలనేవి నాటేసుకుంటున్నాను. ఒకవేళ ఈ కొమ్మలకి ఎక్కువగా వేర్లేమైనా ఉన్నాయనుకోండి మనం బయట నుంచి తెచ్చుకున్నప్పుడు వేర్లున్నట్టయితే కొంచెం వాటిని వాల్చి పక్కగా క్రాస్‌గా నాటుకున్నామనుకోండి వేర్లనేవి చక్కగా నాటుకుంటాయి. వీటికి వేర్లు ఎలాగో లేవు కదా! అందుకని నార్మల్‌గానే గుచ్చేస్తున్నాను.
పుదీనా ఏంటంటే తీగలాగా పాకుతుంది కదండీ! ఎక్కడ భూమి మీద చెట్టు అంతే అక్కడ వేర్లొచ్చేస్తూ ఉంటాయి. పడుకోబెట్టినట్టుగా నాటుకున్నా సరే మనకి కనుపుల్లాగా ఆకులుంటాయి కదా! అక్కడ ప్రతి చోట కూడా వేర్లొస్తాయి. మనకి వేర్లున్నాయనిపిస్తే కొంచెం వాల్చేసి కూడా నాటుకోవచ్చు. నేనిక్కడ 2, 3 కుండీల్లో నాటేస్తున్నానండి. తీసుకున్న కొమ్మలన్నీ కూడాని. సాయంత్రం వేసాం కాబట్టి తెల్లవారికి కొంచెం అవి పైకి లేస్తాయి చిగుర్లవిని. కొంచెం వాడినట్టయ్యాయి కదా! వాటర్ పెట్టేస్తే ఫుల్‌గా ఒక 2 రోజులకి అవి స్లోగా నాటుకుంటాయన్నమాట. కొంచెం నీడకు పెట్టుకోవాలి. అలాగే ఉదయం, సాయంత్రం కూడా కొంచెం నీళ్లు పోస్తూ ఉండాలి వేసవికాలం కాబట్టి. ఇక ఇలా నాటుకున్నాక ఆకుకూరలకు కానీ, పుదీనాకు కానీ వేటికైనా ఫెర్టిలైజర్స్ కూడా ఇస్తూ ఉంటాం కదండీ! అవేంటంటే బయట నుంచి తెచ్చిన కెమికల్స్ కాకుండా ఇంట్లో అయితే నేను తయారు చేసుకుంటున్నాను. అదేంటంటే దీంట్లో నేను వెజిటేబుల్స్ కట్ చేసినవన్నీ వేసానండి. దాంతో పాటుగా బియ్యం కడిగిన నీళ్ళు, వాటితో పాటు ఫ్రూట్స్ ఉంటాయి కదా మన దగ్గర బనానా గానీ, మ్యాంగో కానీ ఇలాంటివి ఏమైనా ఉంటాయి కదా! వాటి పీల్స్ ఉంటాయి కదా! అవి కూడా వేసేసి పెట్టుకున్నానండి. దీంట్లోనే ఉల్లిపాయ తొక్కలు అన్నీ అంటే కిచెన్ వేస్ట్ అనమాట. ఫ్రూట్స్ కానివ్వండి, వెజిటబుల్స్ కానివ్వండి ఏవైనా సరే వేసుకోవచ్చు. అవన్నీ బియ్యం కడిగిన నీళ్ళలో నైట్ వేసి పెట్టేశానండి. ఉదయానికి చూసారా కాస్త అవి నానిపోయి కలర్ అనేవి దిగాయి. అవి ఒకసారి నేను చేత్తో ఒకసారి నలిపేస్తున్నాను. మీకు ఇష్టం లేకపోతే గ్లౌజ్ వేసుకునైనా చేయొచ్చు. లేదంటే డైరెక్ట్‌గా అలా అయినా ఇచ్చేసేయొచ్చు. నేనిక్కడ తీసుకున్నవేంటంటే ఒక బకెట్ నిండుగా వాటర్ తీసుకొని దాంట్లో కలిపేసుకున్నానండి. ఇవి ఫిల్టర్ చేసి కూడా ఇచ్చుకోవచ్చు. నేనైతే డైరెక్ట్‌గా ఇచ్చేస్తున్నాను. ఇవి పువ్వుల మొక్కలకు కానీ, ఇలాగ ఆకుకూరలకు కానీ, పళ్ళు మొక్కలకి వేటికైనా ఇవ్వొచ్చండి. చాలా బాగా ఉపయోగపడతాయి వాటికి. కావాల్సిన పోషకాలన్నీ అందుతాయన్నమాట. ఆల్రెడీ నేను పుదీనా వేశాను, పెంచుతున్నాను. చాలా సార్లు హార్వెస్ట్ కూడా చేశానండి. మీకు ఇంతకుముందు వీడియోస్‌లో కూడా షేర్ చేశాను కదా! ఇప్పుడొచ్చింది నాటు పుదీనా కాబట్టి మళ్ళీ నాటుకున్నాననమాట. నా దగ్గరున్న 2 కుండీల్లో పుదీనా ఉంది. ఒకటి నార్మల్‌ది, ఒకటి నాటు పుదీనా ఉంది. ఇప్పుడైతే మళ్ళీ నాటుకున్నాను. వాటికి కూడా ఈ వాటర్ ఇచ్చేసిన తర్వాత మిగిలిన మొక్కలన్నిటికి కూడా ఈ వాటర్ ఇస్తున్నానండి. మనం దీంట్లో వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ వేసి ఉన్నాయి కదా! చాలా హెల్తీ అండి మొక్కలకైతే. బయట అలా పారబోసేయకుండా ఇలా వేసి పెట్టుకుని మొక్కలకి ఇవ్వడం వల్ల చాలా బాగా పెరుగుతాయన్నమాట. ఇది ఇక్కడ చూపించేది నాటు పుదీనా అండి. ఇవి పొడవుగా కొమ్మలొచ్చేసి కుండీలోంచి భూమి మీదకి కూడా నాటుకుని అక్కడ కూడా వస్తుందన్నమాట. చూసారు కదా! పుదీనాని కొమ్మలతో నాటుకుని ఎంత ఈజీగా పెంచుకోవచ్చనేది, ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వాలనేది. మీకు వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థాంక్ యూ.